ఏమైంది గురూజీ? దిక్కులు పిక్కటిల్లేలా దుష్టశక్తులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. శాంతింపచేయడానికి పూజలు కాదు, ఈ ఇంటికి దూరంగా జరగడమే మంచిది. వెంకట్, ఎవరి పెద్ద మనిషి? వాస్తు బ్రహ్మ పండిత్ సోమయాజులు గారమ్మా. ఇంటి వాస్తు చూసి మార్పులు చేర్పులు చెప్తారని గురూజీ గారిని తీసుకొచ్చాను. చిన్న చిన్న మార్పులుంటే చెప్పండి గాని పెద్ద పెద్ద మార్పులుంటే చెప్పకండి గురువుగారు. గృహపీడనమో, అతి లక్షణమో, అవాంతరమో అవే మిమ్మల్ని చేరదీశాయి. మీరు వాటిని చేరుకున్నారు. కాస్త వివరంగా చెప్పండి గురువుగారు. మీ చుట్టే దుష్టశక్తి సంచరిస్తోంది. పొంచి ఉన్న ప్రమాదంలా, కాచు కూర్చున్న కాలయముడిలా ఆ దుష్టశక్తి అనుక్షణం వెంటాడుతూనే ఉంది. మాతా, గురువు గారి మాటలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తున్నది. అయ్యా గురూజీ, పిల్లలు భయపడుతున్నారు. ఏ వాస్తు బాగలేదో కాస్త త్వరగా చెప్పండి. ఆగ్నేయంలో ఉండవలసిన వంటగది వాయువ్యంలో ఉంది. ఈశాన్యంలో ఉండవలసిన కుళాయి నైరుతిలో పెట్టారు. పూర్తిగా వాస్తుకు విరుద్ధమైన కట్టడం ఇది. అదేంటి గురువు గారు అలా అంటారు? 100% పక్కా వాస్తని చెప్పాకే ఈ ఇల్లు తీసుకున్నాం. పైగా నాకు అచ్చొచ్చిన 6వ నంబర్ ఫ్లాట్ ఇది. బాబాయ్, నేను చెప్పేది సీరియస్గా ఆలోచించండి. నాకెందుకో మోనిషా మిస్సింగ్ వెనక అభయ్ హస్తం ఉందనిపిస్తోంది. అభయ్కు మోనిషాకి హలో అనుకునేంత పరిచయం కూడా లేదు కదమ్మా. మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసుగా మార్చి అతన్ని ఎంక్వైరీ చేస్తే ప్రెస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరుచుకుపడతారు. అయినా సస్పెక్ట్ చేయాలన్నా సరైన కారణం ఉండాలి కదా అంజలి. బాబాయ్, నిన్న రాత్రి ఆగాంతకుడు నా మీద అటాక్ చేసినప్పుడు వాడి రైట్ హ్యాండ్ నేను కొరికాను. నిన్న రాత్రి అభయ్ కూడా తన రైట్ హ్యాండ్ కార్ డోర్లో పడిందని ప్లాస్టర్ వేసుకున్నాడు. మనం ఏదైనా చేసి ఆ చేతుకున్న ప్లాస్టర్ తొలగించగలిగితే చీరుకుపోయిన గాయానికి బదులు పళ్ళగాట్లుంటే అప్పుడు ఖచ్చితంగా వాడే మోనిషాని మాయం చేశాడని ప్రూవ్ అవుతుంది కదా.
పదమ్మా. సరే బాబాయ్.